రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలా తోకా లేని ప్రభుత్వం అనే విషయం స్పష్టమైంది. తెలిసి కావాలని ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా తీసుకొస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. ఇవాళ చట్టబద్ధంగా తీసుకొస్తామనేటువంటి హామీని జీవోధార చేసేటువంటి ప్రక్రియకు చట్టబద్ధత ఉంటుందా అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్నటువంటి మాట. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబోసి మారేడు గాయ చేసి పోయినసారి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు అగ్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఆ రోజు బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. అదే బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే దానికోసం రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మాత్రం ఈ అంశం పక్కన పెట్టి బీహార్లో జరిగినటువంటి ఈ ఓట్ల గల్లంతు విషయంలో దేశవ్యాప్తమైనటువంటి సమస్యను చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఎన్నికల సందర్భంగా మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అనేది స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ ద్రోహపు విధానం మీద రాష్ట్ర ప్రజలకు ఎంత స్పష్టమైన అవగాహన ఉన్నది అని అంటే, నేను 1981 నుండి స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తూ ఉన్నా. అసలు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషను అని అంటే ఒక పండగ వాతావరణం, ఒక రకమైనటువంటి ఉద్రిక్తత, ఉద్విగ్నత, ఉత్సాహం, అటువంటి వాతావరణాలు కనబడలేదు. ఇవాళ నామినేషన్లు వేసేటువంటి మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నామినేషన్లు తీసుకునేటువంటి కేంద్రాల దగ్గరనైనా ఎక్కడైనా ఎవరైనా వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకున్నట్టు, దాఖలాలు చేసినటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడ్డ పాపాన పోలేదు. కారణం, మనలాంటి వాళ్ళమో తర్జన భర్జన పడుతూ ఉన్నాం. కానీ సామాన్యుడికి అప్పటికే అర్థమైంది వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఇది జరిగే పని కాదు అనేటువంటి విషయంలో ప్రజలకు స్పష్టత వచ్చింది. అందుకనే బీఆర్ఎస్ పార్టీగా డే 1 నుండి ఈరోజు వరకు మేము చెప్తున్నటువంటి మాట, ఈ డొంకదిరుగుడు బాటలు కాదు. దేశంలో స్వాతంత్రం రావడానికి గాంధీజీ గారు ఒక పందాన్ని ఎంచుకున్నారు. అహింసా పోరాటం ద్వారా బలమైనటువంటి సామ్రాజ్యవాదాన్ని, ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశం నుండి కూడా స్వాతంత్రం పొందొచ్చు అనేటువంటి మార్గాన్ని నిర్ణయించుకొని అది సక్సెస్ చేస్తే ప్రపంచంలోని అనేక దేశాలు దాన్ని ఫాలో అయినాయి. ఒక రాచబాట అల్టిమేట్గా గమ్యాన్ని చేర్చేటువంటి మార్గాల విషయంలో మనకన్నా ముందు పయనించినటువంటి వాళ్ళు సక్సెస్ అయినటువంటి పందాను ఆచరించడం అనేది మనం చూస్తున్నాం. అదే రకంగా ఒక రాష్ట్రానికి స్థానిక సంస్థల్లో కానీ, స్థానిక ఉద్యోగాల్లో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ న్యాయం జరగాలి అని అంటే 9th షెడ్యూల్లో, రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఆ సమస్యకు ఎలాంటి న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు తమిళనాడు గవర్నమెంట్ అద్భుతంగా తీర్మానాలు చేసింది, అక్కడ చట్టం చేసింది, ఢిల్లీకి పంపించింది. ఢిల్లీలో ఆ ప్రభుత్వం, ఆ నాయకురాలు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఇంత అంతా కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42%కి హామీ ఇచ్చింది, డిక్లరేషన్లో చెప్పింది. కానీ తమిళనాడులో ఏ ప్రభుత్వం అయితే దేశం మెడలు వంచి 9th షెడ్యూల్లో చేర్పించుకున్నదో అది ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ.
అటువంటి పార్టీయే ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా 9th షెడ్యూల్లో చేర్పించుకొని దేశానికి రోల్ మోడల్గా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నేను ఇందాక చెప్పినట్టు బీసీల విషయంలో నిబద్ధత ఉన్నటువంటి పార్టీ, బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగాలన్నటువంటి పార్టీ, తనకు అవకాశం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఒక స్పీకర్ని చేయడంలో కానీ, ఒక కౌన్సిల్ చైర్మన్ చేయడంలో కానీ, రాజ్యసభలో కానీ, కార్పొరేషన్లో కానీ బీసీలకు న్యాయసమ్మతమైనటువంటి వాటా ఇచ్చినటువంటి పార్టీగా దీన్ని స్టడీ చేసి అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఏంది, వాస్తవంగా జరగాల్సినటువంటి పనితీరు ఏంది అనేటువంటిది స్టడీ కోసం మమ్మల్ని అందరినీ పంపిస్తే మేము చెన్నై పోయి అధ్యయనం చేసి స్పష్టంగా తేలినటువంటి అంశం ఏంటంటే 9th షెడ్యూల్ మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇవాళ ఆ దిశగా మేము ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాం, రాచ మార్గాన న్యాయం జరగాలి అని అంటే 9th షెడ్యూల్లో చేర్చడం. కాబట్టి ఇక వీళ్ళకి నిబద్ధత లేదు, చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ కూడా ఈ సందర్భంగా గమనార్హం. ఆయన ఏమన్నాడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పాలనా అర్హత ఉన్నటువంటి ఏకైక కులం రెడ్లు మాత్రమే అని అన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి గారికి బీసీలకు 42% ఇచ్చేటువంటి చిత్తశుద్ధి ఉంటుందా? ఇటు చిత్తశుద్ధి ఉండదు, అటు నమ్మించాలి, దీన్ని నిర్వీర్యం చేయాలి. అంటే తాను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తూనే ఉన్నాడు అనడానికి కూడా మళ్ళీ నేను కారణాలు చెప్తా. వారి సామాజిక వర్గం వాళ్ళను కోర్టుకు పంపి చేసినటువంటి నిర్వాహక ఫలితమే జరుగుతున్నటువంటి తతంగం. ఆయనకు నటిస్తున్నాడు కానీ చిత్తశుద్ధి లేదనడానికి ఆ 1 man కమిషన్ దాని ప్రహసనం అంతా మేము శాసన మండలిలో శాసనసభ్యులుగా మాకు అసలు మీ అబ్జర్వేషన్స్, మీ ఫైండింగ్స్, ఆ రిపోర్ట్ను సభ ముందు ఉంచమన్నాం, పబ్లిక్ డొమైన్లో పెట్టమన్నాం. పెట్టినటువంటి దాఖలాలు లేవు. అనేక తప్పుల తడకలాగా చేసి చివరికి మళ్ళీ మభ్యపెట్టడం కోసం శాసనసభలో శాసన మండలిలో వాళ్ళు బిల్లులు తీసుకొచ్చినప్పుడు మేము సంపూర్ణమైనటువంటి శషబిషలు లేకుండా చట్టసభల్లో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడా 100% ఈ 42% బిల్లులను మేము మనస్ఫూర్తిగా మా పార్టీల పరంగా మా పరంగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది మంచి పరిణామం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని సక్సెస్ కావడం కోసం తదనంతరం జరగాల్సినటువంటి ఢిల్లీ మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడిలో మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని అన్నాం. మీకు తెలుసు, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, శాసన మండలిలో మేము ప్రధాన ప్రతిపక్షమే కాకుండా అధికార పార్టీ కంటే ఎక్కువ సంఖ్యాబలం ఉన్నటువంటి పార్టీ. శాసన మండలిలో మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు నేను మా పార్టీ స్టాండ్గా మా సహకారం ఉంటుంది అని చెప్పినాం. మీరు ఢిల్లీకి పోవాలి, ప్రధానమంత్రి గారిని కలవాలి, అన్ని పార్టీల వాళ్ళని కలవాలి, రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకురావాలి. ఏదో ఇది మొక్కుబడిగా జరిగేటువంటి కార్యక్రమం కాకుండా ఇది సింగిల్ పాయింట్ ప్రోగ్రాం లాగా ఢిల్లీకి పోవడం అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 సార్లు పోయి వచ్చినట్టున్నారు. 60 సార్లు ఏం పని జరిగిందో మాకు తెలియదు. ఈ 60 సార్లు పోయినటువంటి క్రమంలో ఈ బిల్లుల తర్వాత కూడా 10-15 సార్లు పోయిండు. ఏ రోజు కూడా ఈ అంశం కేంద్రంగా ఆయన మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి ఆషామాషి మొక్కుబడి వ్యవహారంగా కాకుండా పోదాం, తిష్ట వేద్దాం, బిల్లుకు మనం చేసేటువంటి చట్టబద్ధత కోసం చేసేటువంటి ప్రయత్నానికి అందరి మద్దతు కూడగడదాం, దేశం మీదనే ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని చేయాలనేటువంటి డిమాండ్ చేసినాం. కానీ ఎక్కడ కూడా మీరు చూసిళ్ళు, కాంగ్రెస్ పార్టీ తనకు అనుయాయులైనటువంటి కొద్ది మందిని అసలు బిల్లు అనేది రాష్ట్రపతి గారి దగ్గరికి పోకముందే వీళ్ళు పోయి ఢిల్లీలో ఒక ఆర్గనైజ్డ్ డ్రామా,
దానికి లక్ష్యం ఉండదు, దానికి ఫలితం ఉండదని తెలుసు. కానీ లక్ష్యం ఫలితం కోసం చేసేటువంటి ప్రయత్నం కాకుండా ద్రోహంతో కూడుకున్నది. కాబట్టి దీని వెనుకున్నటువంటి ఇంకొక కుట్ర ఏంటంటే, మేము చేసే ప్రయత్నం చేసినాం కానీ ఎదుటి వాళ్ళు కలిసి రాలేదు అనేటువంటి అభాండం వేయడం కూడా దాని లక్ష్యం. ఇక్కడ రాకూడదనేది ఒక లక్ష్యం, రావడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు నటించడం ఒక లక్ష్యం, తర్వాత మిగతా వాళ్ళు కలిసి రాలేదు అనేటువంటి దుర్మార్గం కూడా ఇవి వెరసి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముమ్మాటికి ఈ 42% రిజర్వేషన్ విషయంలో చాలా ద్రోహం వైఖరి కొనసాగిస్తూ ఉన్నది. దీనికి నిదర్శనం జరుగుతున్నటువంటి పరిణామం. ఇవాళ అంటే దీనితో పాటు కామారెడ్డి డిక్లరేషన్, ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేక డిక్లరేషన్, కొన్నో చేయగలిగినవి చేయక ద్రోహం చేయడం, కొన్నో చేయకుండా చేస్తున్నట్టు నటిస్తూ ద్రోహం, కొన్నో శాశ్వతంగా వీళ్ళకు ద్రోహం చేయడం కోసం కుట్రపూరితమైనటువంటి ఇటువంటి ఆలోచనల ద్వారా చేస్తున్నటువంటి ద్రోహం. అందుకనే మనమందరం కూడా అంటే కులగన్న విషయానికి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వస్తే, అంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బీసీలను సర్వనాశనం చేయాలి, వీళ్ళు రాజకీయంగా రాజ్యాధికారంతో పాటు అన్ని రకాలుగా వీళ్ళను బలహీనులను చేయాలి అనేటువంటి హిడెన్ ఎజెండా ఉన్నది. కాబట్టే తెలంగాణలో బీసీల సంఖ్యను కూడా తగ్గించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీసీల పట్ల ఇంత కుట్రపూరితంగా, ఇంత దురుద్దేశపూర్వకంగా, ఇంత మోసపూరితంగా వ్యవహరిస్తూ మళ్ళీ తానే బీసీల ఛాంపియన్ అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక కాంగ్రెస్ చరిత్ర ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే మాకు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఎటువంటి అన్యాయానికి, ఎటువంటి అవమానానికి, ఎటువంటి అణచివేతకు, ఎటువంటి కుట్రలకు బీసీలు బలైతా ఉన్నారు. ఈ బలయ్యేటువంటి దుస్థితి నుంచి మనం బయటపడాల్సినటువంటి ఇటువంటి స్థితిని బీసీలు శక్తిగా అవతరించి ఎదుర్కోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైనది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దేశాన్ని అత్యధిక కాలం అనేక రాష్ట్రాలను ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఏం జరిగింది దేశంలో? కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగినటువంటి ఈ దేశంలో బీసీల కులగణన జరగలేదు, బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు, బీసీలకు చేయాల్సినటువంటి ఖర్చు బడ్జెట్లో మా కేటాయింపులు కానీ మా ఖర్చు కానీ డిస్మల్లల్లో ఉన్నాయి. ఇది ముమ్మాటికి తెలిసి కావాలని అన్యాయం చేసేటువంటి కుట్రే. ఇవాళ మేము ఏ రకంగా మోసపోతున్నాం, దీన్ని ఏ రకంగా ఎండగట్టాలి, ఏ రకంగా ఎదుర్కోవాలనే దానికి బీసీ సమాజాన్ని సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బీసీలు 55-60% ఉంటే మేమెంతో మాకంతా అనేది మా నినాదం. మా నినాదం మేమెంతో మాకంత అయితే మేము డిమాండ్ చేయని 42%ను వాళ్ళు డిక్లరేషన్లో పెట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పి మా అందరి సహకారం తీసుకొని చివరికి వాళ్ళు ఇచ్చినటువంటి మాటను కూడా అమలు చేయకుండా ఇది అవమానం పాలు చేస్తున్నారు. కాబట్టి బీసీ సమాజం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో బీసీలకు న్యాయం జరగాలి అనంటే రాజ్యాంగపరమైనటువంటి ప్రొటెక్షన్ మాత్రమే అల్టిమేట్ సమస్యకు పరిష్కారం. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ పన్నాగం, కాంగ్రెస్ పార్టీ కుట్రలు, బీటింగ్ అరౌండ్ ది బుష్. ఇవాళ మరీ చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నేను రీట్రేట్ చేస్తా ఉన్నా, చట్టబద్ధతలు తీసుకొస్తాము, 42% ఇస్తాము అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చి 42% ఎన్నికలకు పోవడం అనేది అది ఆత్మవంచన, బీసీ సమాజాన్ని తెలిసి కావాలని వంచడం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీసీలంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని, దాష్టికాన్ని ఎదిరిస్తాం. ఎవరు బీసీల ప్రయోజనాలకు అడ్డుపడ్డా దానికి వ్యతిరేకంగా మా వాటా దక్కించుకోవడం కోసం కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి పందానం, గాంధీజీ గారు చేసినటువంటి అహింసాయుత పోరాటం ద్వారా ఫలితం వస్తుంది అనే దాన్ని మనం పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మనం పాత్రధారులం కాదు. ఇవాళ తెలంగాణలో ఖచ్చితంగా ఆ పందా ద్వారా ఒక శక్తిగా మన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ద్వారా మనకు జరిగేటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ఎదిరించి మనం న్యాయాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు ఒక పందాతో గాంధీజీ గారు నిర్దేశించినటువంటి మార్గంలో ప్రయాణించి సాకారం చేసింది. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీ సమాజంగా మేము కూడా ఈ నిర్వాకాన్ని ఎండగట్టి తీర్థం. అల్టిమేట్గా బీసీలకు న్యాయం జరిగేంత వరకు, న్యాయపరమైనటువంటి వాటా దక్కేంత వరకు, రాజ్యాంగపరమైనటువంటి ప్రొటెక్షన్ లభించేంత వరకు రాజీ లేని విధంగా ముందుకు సాగుతామని హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీ సమాజం ఏకం కావాల్సిందిగా, ఈ దుర్మార్గాన్ని ఖండించాల్సిందిగా, మనకుండేటువంటి రైట్స్ను, మనకు ఈ దేశంలో అన్ని విషయాల్లో మనం సమాన హక్కుదారులం కాబట్టి ఆ హక్కు కాంగ్రెస్ నేతృత్వంలో మనం అమలుకు ఏనాడు నోచుకోలేదు. కాబట్టి చైతన్యవంతమైనటువంటి బీసీలుగా ఇవాళ మనకు ఏ వర్గం వల్ల అన్యాయం చేసినా దాన్ని ప్రతిఘటించి మనల్ని మనం రక్షించుకునే దిశగా మన ఆలోచనలు ఉండాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.